హలో, చెప్పండి సార్. అది రాసుకుంటారా ప్రాబ్లము? రాసుకుంటాం సార్. సో ఇచ్చినటువంటి థర్డ్ ప్రాబ్లము, దిగువ ఇచ్చిన ఆస్తి అప్పుల పట్టి మరియు ఆదాయపు సమన్వయ పట్టీలను ఉపయోగించి నగదు ప్రవాహ నివేదిక తయారు చేయండి. సో దీనికి సంబంధించినటువంటి 2004, 2005కి ఆస్తి అప్పుల పట్టిక ఇచ్చినాడు. అలాగే ఆదాయ మరియు నిలుపు ఉంచిన ఆర్జనల సమన్వయ పట్టిక 31/12/2005తో అంతమయ్యే సంవత్సరానికి. సో 2005కి మనకు ఆదాయ మరియు నిలుపు ఉంచిన ఆర్జనల సమన్వయ పట్టిక ఇచ్చాడు. దీని ఆధారంగా మనము చూడండి, 2005లో ₹1,00,000 విలువైనవి కొనడం జరిగింది. ఇవన్నీ ఈ క్రింది పద్ధతులను ఉపయోగించి 31/12/2005తో అంతమయ్యే సంవత్సరానికి నగదు ప్రవాహ నివేదిక తయారు చేయండి. ఏ ప్రత్యక్ష పద్ధతి, 1 ప్రత్యక్ష పద్ధతి, 2 పరోక్ష పద్ధతి. సో ఇది మనం లేయమనేది వాడు. సో కాబట్టి దీనికి మనకు ఇంతకు ముందు మనం ప్రాబ్లం చేసాం ఆల్రెడీ, ఇలాంటి ప్రాబ్లమే సేమ్. సో కాబట్టి ఇక్కడ మనకు అమ్మకాలు 15 లక్షలు ఇచ్చాడు. 15 లక్షలు ఇస్తే దీనికి మనకు ప్రారంభంలో ఉండేటువంటి రుణగ్రస్తులు యాడ్ చేసుకొని ముగింపులో ఉండేటువంటి రుణగ్రస్తులు లెస్ చేసుకుంటే, అంటే చూడండి రుణగ్రస్తులు ఎంత ఉన్నాయంటే 1,80,000, 1,50,000 ఉన్నాయి. అంటే ప్రారంభం యాడ్ చేసుకోవాలి. కాబట్టి ప్రాబ్లం చూస్తున్నారన్నా, ప్రారంభం దానికి ముగింపు దానికి రుణగ్రస్తుల్లో ఎంత వ్యత్యాసం ఉంది? 30,000. సో కాబట్టి ఈ 15 లక్షలకి 30,000 యాడ్ చేసుకుంటే ముగింపు సరికి యాడ్ చేసుకోవాలి. కాబట్టి ముగింపు సరికి ఎక్కువ ఉంది. కాబట్టి 15 లక్షలకి 30,000 యాడ్ చేసుకుంటే 15,30,000 ఖాతాదారుల నుంచి వచ్చినటువంటి నగదు అవుతుంది. ఏమ్మా? హలో హలో, అర్థమవుతాం సార్. అర్థమైతా ఉందా? ప్రాబ్లం రాసుకోండి. అర్థమైతే ఏం చేస్తాం, వేసి ప్రాక్టీస్ చేస్తే కదా. ఎందుకంటే మనం 1,80,000 ఇక్కడ ఉండేటువంటి అమ్మకాలకి యాడ్ చేసుకొని 1,50,000 తీసేసేదానికన్నా ఆ డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఉంది? 1,80,000కి 1,50,000కి 30,000 డిఫరెన్స్ ఉంది. 30,000 అంటే ప్రారంభ సరికి ఎక్కువ ఉంది. కాబట్టి ఏం చేయాలి? 30,000 ప్రారంభ సరుకుని యాడ్ చేస్తాం కాబట్టి 30,000 ఎక్కువగా ఉంది. కాబట్టి 30,000 యాడ్ చేసుకుంటే 15 లక్షలకి 30,000 యాడ్ చేస్తే 15,30,000 ఖాతాదారుల నుంచి వచ్చినటువంటి నగదు. అలాగే అది ఇన్ఫ్లో. అలాగే పంపిణీదారులకు మరియు ఉద్యోగులకు చెల్లించినటువంటి నగదు కనుక్కోవాలనుకోండి. చూడండి ఎంత ఇచ్చాడు ఇక్కడ? కొనుగోళ్లు 10 లక్షలు ఇచ్చాడు. కొనుగోళ్లు ఎంత ఇచ్చాడు? 10 లక్షలు ఇచ్చాడు. దీనికి ప్రారంభపు రుణదాతలు యాడ్ చేసుకుని ముగింపు రుణదాతలు లెక్క చేసుకోవాలి. అంటే ప్రారంభపు రుణదాతలు ఇక్కడ ఉండేదానికి 1,85,000, 1,05,000 ఇచ్చాడు. కాబట్టి నికరం ఎంత వ్యత్యాసం ఉంది? 85,000 సరుకు రుణదాతలు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మనం 80,000 10 లక్షలు కన్వర్ట్ చేసుకుంటే 10,80,000 అవుతుంది. దీంతో పాటు నెక్స్ట్ ఉద్యోగులకు చెల్లించినటువంటి మొత్తం చూడండి. ఉద్యోగులకు వేతనాలు ఎంత ఉంది? 40,000. ఓకేనా? హలో, దీనికి సంబంధించినటువంటి వర్కింగ్ నోట్ ఏమి ఇవ్వలేదే. వర్కింగ్ నోట్ ఇవ్వకుండా లెక్క అర్థం చేసుకోవడం ఎలా? రైట్. సో ఉద్యోగులకు చెల్లించింది ఏమేమి చెల్లించాడు? ఉద్యోగులకి వేతనాలు 40,000, ఇదొక 10,80,000.
40. ఇంకేమున్నాయి? ఇతర ఖర్చులు, ప్రారంభ ఖర్చులు, తరుగుదల, ఆదాయ పన్ను ఏర్పాటు, సాధారణ రిజర్వ్ ఇచ్చినాడు. సో అలాగే దీనికి నికర కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నగదు, ఆదాయ పన్ను చెల్లింపు ఎంత ఇచ్చినాడు? ఆదాయ పన్ను చెల్లింపు 1,44,000 ఇచ్చినాడు. ఇక్కడ వచ్చేసి ఆదాయ పన్ను 75,000 ఉంది. ఈ ముగింపు రెండు తీసుకుంటే ముగింపులో 40,000 ఉంది. ఇంకెంత చెల్లించినట్టు? 70,000 చెల్లించినట్టు. రైట్. సో ఈ ప్రాబ్లము రాసుకొని వేయాలి. దీనికి వర్కింగ్ నోట్ కూడా మనకు క్లియర్ ఇవ్వలేదు, మనమే కనుక్కోవాలి. 2 1 యాడ్ ఇచ్చినాడు వర్కింగ్ నోటు. ఖాతాదారుల నుండి వచ్చిన నగదు కనుక్కున్నాము. 2 10,00,000, 80,000, 10,80,000, 40,000 ప్లస్ 3 చెల్లించవలసిన వేతనాలు 3,000 ప్లస్ మీకేం అర్థం? ఒక నిమిషం ఉండండి, చూద్దాం. 43,000 పోతే చెల్లించవలసిన వేతనాలు చేసేసాం 5,000. రెండు కలిపి 13,26,000 సరిపోయింది. ఓకే రైట్. వర్కింగ్ నోట్ కూడా ఇచ్చింది క్లియర్ గా. ఫస్ట్ ఈ ప్రాబ్లం రాసుకుంటారా మీరు ఇద్దరు? ఒక 5 minutes లో రాసుకోగలరా? చెప్పేస్తాను, మళ్ళీ ప్రాబ్లం చెప్పేస్తారు, మీరు నిదానంగా రాసుకుంటారా ప్రాబ్లము? డైరెక్ట్ మనము ప్రాబ్లం చూస్తా ఉన్నారు, వాట్సాప్ లో మీకు కూడా పెట్టాను కాబట్టి చూడండి. మళ్ళీ ఇప్పుడు నేను క్లాసు చెప్పేస్తాను, మీకు ప్రాబ్లం అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మళ్ళీ ప్రాబ్లం రాసుకొని మెయిన్ నోట్స్ లో రాసుకోండి. ఇప్పుడు ఊరికే రఫ్ వర్క్ లో వేసుకుంటారా? సరే సార్. ఎందుకంటే మనకు రాసుకునేంత టైం లేదు, ఇప్పుడే మనకు టైం అయిపోయింది. ఎట్లా చేస్తారో ఎవరున్నారు బయట? సరేమ్మా, రాసుకొని ఆ గీతలు గీయండి. ఫస్ట్ 5 minutes లోపల మీరు ప్రత్యక్ష పద్ధతి 31/12/2015తో అంతమయ్యే సంవత్సరానికి నగదు ప్రవాహ నివేదిక. ఏమి మణి అందరూ నాకు చూపించాలి. ప్రాబ్లంలో ఎవరు రేస్తున్నారు మీరు? మహేంద్ర, పూర్ణిమ, పునీత, సంతోష్, అరుణ్, కౌసర్ బేగం, బాలు, మణి, జ్యోతి, ఉదయ్ కుమార్, సరిత. ఏమ్మా మీలో ఎంతమంది వేస్తారు ప్రాబ్లమ్స్? నాకు చూపించాలి ఇప్పుడు మీరు. ఓకేనా? హలో, ఓకే సార్. రైట్. నేను ఓకే, అది గీసుకోండి. అయితే 31/12/2015 అని పెట్టుకోండి, మీకు కొత్తదిగా ఉంటుంది లెక్క. సంవత్సరాలు మారిస్తే పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. 14/15 అని పెట్టుకోండి. మీరు మార్చుకుంటారమ్మా? హలో, 14/15 అని పెట్టుకోండి. ఒక్కరవ మరీ ఓల్డ్, ఎందుకంటే ఇది 15 సంవత్సరాల ముందు ప్రాబ్లమే. ఓకేనమ్మా? మార్చి పైన హెడ్డింగ్ 31/12/2015తో అంతమయ్యే సంవత్సరానికి నగదు ప్రవాహ నివేదిక అని ఆ నగదు ప్రవాహ నివేదిక గీసారంటే నేను ప్రాబ్లం స్టార్ట్ చేస్తాను ఫస్ట్ డైరెక్ట్ మెథడ్ లో. ఏమి అమ్మా? అరుణ్, గణేష్, మహేంద్ర,
రైట్. హలో, వినొస్తుందమ్మా? హలో, రెస్పాండ్ కావాలి. ఈ గణేష్, పూర్ణిమ, అయితే సంతోష్, కౌసర్ బేగం, ఆర్మణి, ఆమె జ్యోతి వెళ్ళిందా? ఈడు అరుణ్ ఏడే? మా జ్యోతి గీసారమ్మా? గీసాం సార్. రైట్. ఫస్ట్ హెడ్డింగ్ రాస్తున్నారు కదా, క్యాష్ ఫ్లో రాస్తున్నాం సార్. స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. బాటిల్ కడుక్కొని నీళ్ళు అక్కడ పోయి. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31/12/2015 అనే హెడ్డింగ్ పెట్టుకున్నారా? 31/12/2005తో అంతమయ్యే సంవత్సరానికి నగదు ప్రవాహ నివేదిక అనే హెడ్డింగ్ పెట్టుకొని రైట్ కింద వివరాలు రూపాయలు. రైట్. ఫస్ట్ నిర్వహణ కార్యకలాపాల నుండి వచ్చిన నగదు లేదా నిర్వహణ కార్యకలాపాల నుండి నగదు ప్రవాహము. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ రాసారా? రాశాం సార్. రైట్. దీనికి మనము మొదట దాని కింద ఖాతాదారుల నుండి వచ్చిన నగదు. ఖాతాదారుల నుండి వచ్చిన నగదు క్యాష్ ఫ్లో. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్. డైరెక్ట్ ప్రాబ్లం ఏంటి? మీకు వర్కింగ్ నోట్స్ మళ్ళీ లాస్ట్ లో రాసుకుంటాం, ఎలా వచ్చింది అనేది నేను క్లియర్ గా చెప్తాను. ఓకేనమ్మా? ఓకే సార్. రైట్. సో మీకు ఇక్కడ ఏదైనా అర్థం కాకుండా ఉంటే మళ్ళీ నేను వర్కింగ్ నోట్ లో వచ్చిందని చెప్తాను. కాబట్టి ఇక్కడ ఖాతాదారుల నుండి వచ్చిన నగదు క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్ 1 వర్కింగ్ నోట్ 1 వేసుకోండి. 15,30,000. 15,30,000. 15,30,000 ఉండాడా? అరుణ్, బాలు అందరూ వేస్తున్నారా? ఏడు సగం మంది కాలేజీలో ఉండారు, క్లాసులకు అటెండ్ కాకుండా. ఓకే ఓకే రైట్. ఖాతాదారుల నుండి వచ్చిన నగదు వర్కింగ్ నోట్ 1 లో ఉంది కాబట్టి పక్కనే ఖాతాదారుల నుండి వచ్చిన నగదు పక్కన స్మాల్ 1 వేసుకొని దానికి బ్రాకెట్ పెట్టండి, వర్కింగ్ నోట్ 1 అని. రైట్. 15,30,000. నెక్స్ట్ పంపిణీదారులకు మరియు ఉద్యోగులకు చెల్లించిన నగదు. క్యాష్ పేమెంట్స్ టు సప్లయర్స్ అండ్ ఎంప్లాయీస్. Cash payments to suppliers and employees. దీని పక్కనే వర్కింగ్ నోట్ 2 అనే దానికి అర్థమయ్యేదానికి నోట్ 2 అని రాసుకోండి. 13,26,000. ఇది ఎలా వస్తుందో నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఎందుకంటే మనం దీనికి మనకు కొనుగోళ్లు వచ్చేసి 10 లక్షలు ఇచ్చినాడు. ఈ 10 లక్షలకి 85,000 నికర తేడా. రుణదాతలకి మధ్య ప్రారంభం రుణదాతలు 1,85,000, ముగింపు రుణదాతలు 1,05,000 ఇచ్చినారు. కాబట్టి అక్కడ 80,000 యాడ్ చేసుకుంటే ఇది సరుకు కొనుగోళ్లు కొరకు పంపిణీదారులకు చెల్లించిన నగదు 10,80,000 వస్తుంది. అలాగే నెక్స్ట్ వేతనాలు కూడా చెల్లించవలసినటివి
అలాగే 2004 చెల్లించాల్సినటువంటి చెల్లించుంటాము, 2005లో చెల్లించాల్సినటువంటి ఇంకా చెల్లించలేదు కాబట్టి లెస్ చేసుకొని అక్కడ అవి ఎంత వస్తుంది, 38,000 వస్తుంది. అలాగే ఆదాయపు నివేదిక ప్రకారం ఇతర ఖర్చులు చూడండి, ఇతర ఖర్చులు 2,05,000 ఇచ్చున్నాడు. అలాగే ముందుగా చెల్లించినటువంటి ఖర్చులు, ప్రారంభపు ఖర్చులు అని 2 రకాలు ఇచ్చున్నాడు. దానికి కూడా మనం సర్దుబాటు చేయాలి. ఇది మీకు క్లియర్ గా అర్థమయ్యేట్టుగా నేను మళ్ళీ వర్కింగ్ నోట్ చెప్తాను. కాబట్టి 13,26,000 వేసుకున్నారా? 13,26,000 రెండు ఇన్నర్లోనే. ఖాతాదారుల నుండి వచ్చిన నగదు 15,30,000. క్యాష్ రిసీవ్డ్స్ ఫ్రమ్ అనుకోండి, రాసుకోండి. క్యాష్ రిసీవ్డ్స్ ఫ్రమ్ కస్టమర్స్ 15,30,000. క్యాష్ పేమెంట్స్ టు సప్లయర్స్ అండ్ ఎంప్లాయీస్ 13,26,000. రైట్. సో కాబట్టి మనకి ఇక్కడ కార్యకలాపాల నుండి ఉద్భవించిన నగదు ఎంత ఉంది? కార్యకలాపాల నుండి ఉద్భవించినటువంటి నగదు ఎంత ఉంది చూడండి. ఈ రెండింటి మధ్య ఎంత నగదు వచ్చింది? ఇన్ఫ్లో అమ్మకాల ద్వారా వచ్చినటువంటిది, కొనుగోలు ద్వారా పోయినటువంటిది. నికరం ఎంత ఉంది? వ్యవహార కార్యకలాపాల నుండి ఉద్భవించిన నగదు నికరం ఎంత ఉంది? అరుణ్, 15,30,000కి 13,26,000కి ఎంత వ్యత్యాసం ఉంది? ఏమ్మా జ్యోతి? 2,04,000 సార్. వెరీ గుడ్. సో కాబట్టి అదే నేను చెప్పేది. ఏంటది? వ్యవహార కార్యకలాపాల నుండి ఉద్భవించిన నగదు. క్యాష్ రైజెస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. Cash raises from operating activities 2 lakhs 4 ఇన్నర్లోనే వేసుకోండి. 2,04,000. 2,04,000. నెక్స్ట్ చూడండి, తర్వాత మనకు ఆదాయ పన్ను చెల్లింపు తీసుకోవాలి. ఆదాయ పన్ను చెల్లింపు అని మనకు ప్రారంభంలో 75,000 ఉంది, ముగింపులో 1,40,000 ఉంది. అవునా? అలాగే ఇక్కడ ఆదాయ నివేదికలో నిలిపి ఉంచిన ఆదాయం మరియు నిలిపి ఉంచిన ఆర్జన సమన్వయ పట్టికలో 1,40,000 చెల్లించినట్టుంది. ఓకే, ఇక్కడ అంటే ఏర్పాటు, ఆదాయ పన్ను ఏర్పాటు ఇక్కడ 1,40,000 అంటే వాడు ముగింపుకు వచ్చేసరికి 1,45,000 ఉంది. అంటే ఇంకా ఎంత చెల్లించినట్టు? ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి మొత్తము ప్లస్ ప్రారంభపు నిల్వ మొత్తము వేసుకుంటే ఆదాయ పన్ను ఎంత వస్తుంది అంటే మనకు రెండు టోటల్ చేయండి. ప్రారంభంలో ఉన్నటువంటి 75,000, ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి లాభ నష్టాల నివేదిక, ఆదాయ నివేదిక ప్రకారం 1,40,000 ఏర్పాటు చేసింది. దీంట్లో ముగింపుకు వచ్చేసరికి 1,40,000 ఉందంటే మనం 2 నగదు ఎంత చెల్లించినట్టు? ఆదాయ పన్ను చెల్లించినది ఎంత? 75,000. హలో అరుణ్, మా జ్యోతి చెప్పండి సార్. ఇప్పుడు మనకు ఆదాయ పన్ను ఎంత ఉంది? మా ప్రారంభంలో ఆదాయ పన్ను ఏర్పాటు ఎంత ఉంది? 75,000 ఉంది సార్. వెరీ గుడ్. నిన్న వేసాము, మీకు ఎన్నిసార్లు వేసినా ఒకసారి లెక్క వేస్తే గుర్తుంటే మళ్ళీ టకటక వేసేయాలి. మళ్ళీ ముగింపులో ఇప్పుడు మనం ఎంత ఏర్పాటు చేసాము ఆదాయ నివేదికలో? 1,40,000 సార్. అంటే మొత్తం ఎంత అయింది? 2,15,000. 2,15,000 ఉంటే మనము ముగింపు వచ్చేసరికి 1,40,000 చెల్లించాలి ఇంకా. అంటే ఎంత చెల్లించినట్టు రిమైనింగ్? 75,000 సార్. 75,000 చెల్లించినట్టు. కాబట్టి ఆదాయ పన్ను చెల్లింపు, ఇన్కమ్ ట్యాక్స్
చెల్లింపు, ఆదాయ పన్ను చెల్లింపు, క్యాష్ పే టు ఇన్కమ్ ట్యాక్స్, క్యాష్ పేమెంట్స్ టు ఇన్కమ్ ట్యాక్స్ 75,000. ఇది అవుట్ఫ్లో కాబట్టి మైనస్లో వేసుకొని ఇప్పుడు 2,04,000కి ఈ 75,000 లెస్ చేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుందో అది వ్యవహార కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నికర నగదు. నెట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. నెట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఎంత ఉంది? 2,04,000లో 1,29,000. ఇక్కడ దాకా క్లియర్ గా ఒక రవణ అర్థమైందా అరుణ్? Yes, చూడు, sir. మనం ఖాతాదారుల నుండి వచ్చింది 15,30,000 ఎలా వచ్చిందో చెప్పాను. అలాగే 13,86,000 అనేది అవుట్ఫ్లో, కొనుగోలుదారులకి మనం ఉద్యోగులకు చెల్లించినటువంటి మొత్తం ఇది. దీంట్లో ఈ రెండింటికి మనకు వ్యవహార కార్యకలాపాల నుండి ఉద్భవించిన నగదు 2,04,000 వచ్చింది. దీంట్లో ఆదాయ పన్ను లెస్ చేస్తే 75,000 లెస్ చేస్తే 1,29,000 అది వ్యవహార కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నికర నగదు ప్రవాహము. నెట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. నెట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఎంత వచ్చింది? 1,29,000. ఇది నెక్స్ట్ రెండోది. ఇది అర్థమైతే రెండో స్టెప్ ఏంది? రెండోది నగదు ప్రవాహం ఎన్ని రకాలుగా, రైట్. కాబట్టి నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, పెట్టుబడుల నుండి నగదు ప్రవాహము. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ సో ఇక్కడేమి మనకు భవనాలు ఏమి అమ్మినట్టు కానీ ఏమైనా చెప్పాడా? ఏం లేదు. కాకపోతే అదనపు సమాచారం కింద టేబుల్ లాస్ట్ లో ఆదాయ నివేదిక కింద ఇచ్చినటువంటి 2005లో ₹1,00,000 విలువైన కొనడం జరిగింది అన్నాడు. పూర్తిగా కూడా ఏం కొన్నాడు అంటే స్థిరాస్తులు అనుకోవాలి మనం. 2005లో ₹1,00,000 విలువైనవి కొనడం జరిగింది అంటే ₹1,00,000 అనేది పెద్ద మొత్తం కాబట్టి మనమే అది పెట్టుబడి అంశంగా భావించుకోవాలి. దేనిగా తీసుకోవాలి? ఇన్వెస్టింగ్ యాక్టివిటీగా తీసుకొని అది అవుట్ఫ్లో. ఇన్ఫ్లో ఏమి లేదు. ఇన్ఫ్లో ఏమన్నా ఉందా? లేదు సార్. పెట్టుబడులు ఏమీ లేదు. సో కాబట్టి దానికి మనము క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ కింద దాని కింద భవనాలు కొనుగోలు 1,00,000 మైనస్ లో బ్రాకెట్ లో పెట్టండి. 1,00,000 అవుట్ఫ్లో కాబట్టి 1,00,000, రైట్. సో కాబట్టి నికరం కూడా అవుట్ఫ్లోలో పెట్టుబడులలో ఉపయోగించిన నికర నగదు 1,00,000 అవుట్ఫ్లోలో బ్రాకెట్ లోనే పెట్టండి. అవుటర్ కాలంలో పెట్టుబడులలో వినియోగించిన నగదు నికర నగదు మీరు రాసుకున్నారమ్మా? ఎస్ సార్, రాసుకున్నాను. బిల్డింగ్స్ పర్చేజ్ 1,00,000 కాబట్టి నెట్ క్యాష్ యూజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ 1,00,000. నెట్ క్యాష్ యూజ్డ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ 1,00,000, రైట్. నెక్స్ట్ మూడవది ఏంటి? ఫైనాన్షింగ్ యాక్టివిటీస్. విత్త కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నగదు. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. విత్త కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నగదు. చూడండి ఇక్కడ ఏం నగదు వచ్చిందో చూడండి. ఇప్పుడు విత్త వ్యవహారములు అంటే ఇవన్నీ ఆస్తి అప్పుల పట్టీలో ఉంటాయి కాబట్టి మూలధనము చూడండి 3 లక్షల నుంచి 4 లక్షలకు వచ్చింది. సాధారణ రిజర్వు 80,000 నుంచి 1,00,000కు వచ్చింది. నిలుపు ఉంచే ఆర్జనలు 60,000 నుంచి 90,000కు వచ్చాయి. అవునా? చూడండి మా. అలాగే నెక్స్ట్ 6% రుణపత్రాలు 2 లక్షల నుంచి 1,25,000కు వచ్చాయి.
అలాగే తనఖా అప్పు 45,000 పెరిగింది. ఓకేనా? సో కాబట్టి మనకి ఇక్కడ విత్త కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నగదు మొదట మూలధనం జారీ చేయడం ద్వారా వచ్చిన నగదు రాసుకోండి. cash receipts for issue of share capital. వాటా మూలధనం జారీ చేయడం ద్వారా వచ్చిన నగదు ₹1,00,000. అలాగే తనఖా నుంచి తీసుకున్న అప్పు, తనఖా ద్వారా తీసుకున్నటువంటి అప్పు సెక్యూర్డ్ లోన్స్ 40,000. అలాగే మనము డిబెంచర్లు చూడండి, 6% రుణపత్రాలు అని ఇచ్చినాడు. 6% రుణపత్రాలు అంటే డిబెంచర్లు. కాబట్టి ఇవి మనము 2 లక్షలు ఉంటే 1,75,000కి వచ్చాయి. అంటే 75,000 చెల్లించాం క్యాష్ అవుట్ఫ్లో. కాబట్టి రాసుకోండి దాన్ని కూడా. రుణపత్రాల విమోచన, డిబెంచర్స్ రిడీమబుల్ 75,000. అలాగే డివిడెండ్ చెల్లింపు క్యాష్ పేమెంట్ టు డివిడెండ్, లేకపోతే డివిడెండ్ పెయిడ్ అని రాసుకోండి. 1,00,000. ఇది కూడా అవుట్ఫ్లో కాబట్టి మైనస్ లో పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. విత్త కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నగదు, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. దాని కింద ఫస్ట్ మనము వాటా మూలధనం జారీ చేయడం ద్వారా వచ్చిన నగదు, క్యాష్ రిసీవ్డ్స్ ఫ్రమ్ లేదా క్యాష్ రిసీవ్డ్స్ ఫర్ ఇష్యూయింగ్ ఆఫ్ షేర్ క్యాపిటల్ 1,00,000. తనఖా రుణం తీసుకోవడం ద్వారా ఇన్ఫ్లో తీసుకున్న అప్పు 40,000. అలాగే రుణపత్రాల విమోచనం, ఇది అవుట్ఫ్లో కాబట్టి 75,000. డిబెంచర్ చెల్లింపు కూడా అవుట్ఫ్లో కాబట్టి 75,000. ఇప్పుడు విత్త కార్యకలాపాల నుండి నికర అంటే ఇవన్నీ ఎందుకు తీసుకోలేదు మనము? సాధారణ రిజర్వ్ అంటే అది క్యాష్ ఫ్లో జరగలేదు. నగదు బయట వెళ్ళిందా? ఏమ్మా, రిజర్వ్కు మళ్ళీ ఇస్తే బయట వెళ్ళిందా? క్యాష్ అవుట్ఫ్లో జరిగి ఉంటుందా? అలాగే ఆర్జన నుంచి ఆర్జన నిల్వలు పెంచితే నగదు బయట వెళ్ళి ఉంటుందా? ఈ రెండు లేదు. ఈ రెండు లోపల అంతర్గతంగా జరిగినటువంటివి. ఓకేనా? సో కాబట్టి ఆ రెండు పక్కన పెట్టేశాం. రిమైనింగ్ అన్ని తీసుకున్నాం చూడండి. వాటా మూలధనం జారీ చేస్తే ₹1,00,000 మనకు క్యాష్ వచ్చుంటుంది కాబట్టి మనము ఇన్ఫ్లో కింద చూపించాం వాటా మూలధనం జారీ చేయడం ద్వారా వచ్చిన నగదు అని. మనకు అప్పు తీసుకున్నాం కాబట్టి 40,000 వసూలైనట్టు చూపించాం. అలాగే ఆదాయ నివేదికలో ఉండేటువంటి డివిడెండ్ చెల్లింపు కూడా ₹1,00,000 తీసుకుంటే అప్పుడు విత్త కార్యకలాపాల్లో వినియోగించిన నికర నగదు ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది చూడండి. నికర నగదు విత్త కార్యకలాపాల్లో వినియోగించినటువంటి నికర నగదు ఎంత వస్తుంది? విత్త కార్యకలాపాల్లో వినియోగించినటువంటి నికర నగదు ఎంత వస్తుందమ్మా? హలో అరుణ్ ఉండవా? జ్యోతి, ఉదయ్, బాలు, అరుణ్
ఏమి సార్ రెస్పాండ్ కాలేదు, ఏమి అర్థం కాలేదమ్మా? హలో, 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 చెప్పండి సార్. మనకు విత్త కార్యకలాపాల నుండి తెప్పింది రాసుకున్నారా పూర్తిగా? రాసుకున్నాను సార్. వాటా మూలధనం జారీ చేయడం ద్వారా ₹1,00,000 వచ్చింది. అప్పు తీసుకోవడం Yes, sir. ద్వారా 40,000 వచ్చింది. మొత్తం ఎంత? 1,40,000. సరే, దాంట్లోనే విత్త కార్యకలాపాల్లోనే రుణ పత్రాల విమోచనం ఎంత? 75,000. నెక్స్ట్ డివిడెండ్ చెల్లింపు 1,00,000. కాబట్టి ఈ విత్త కార్యకలాపాలలో వినియోగించినటువంటి నికర నగదు ఇది 1,45,000, 1,40,000 వస్తుంది, ఇది 1,75,000 వస్తుంది. కాబట్టి ఎంత ఇన్ఫ్లో, అవుట్ఫ్లో ఎక్కువ ఉంది? 35,000 అవుట్ఫ్లో ఎక్కువ ఉంది. ఎంత ఉందమ్మా? సో కాబట్టి 35,000. అవుటర్లో 35,000 వేసుకోండి. రైట్, ఇప్పుడు 3 సర్దుబాటు చేయండి. నిర్వహణ కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నికర నగదు ప్రవాహము, పెట్టుబడుల్లో వినియోగించినటువంటి నికర నగదు, అలాగే విత్త కార్యకలాపాల్లో వినియోగించినటువంటి నికర నగదు. ఎక్కువ ఉంటే వినియోగించింది అంటాము, తక్కువ ఉంటే వినియోగించినట్టు. ఎక్కువ మనకి ఇన్ఫ్లో ఉంటే మనకు నికర నెట్ క్యాష్ ఇన్ఫ్లో అనుకుంటాం. ఓకేనా? సో కాబట్టి ఈ రెండిట్లోనూ అవుట్ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి అందుకని నికరంగా నికర నగదు ఎంత వినియోగించాము చూడండి. ఎంత ఉందమ్మా? 1,29,000 ఉంది. -6,000 వస్తుందా? +6,000? -6,000 సార్. -6,000. ఎస్ సార్. రైట్, దీనికి -6,000 కి నగదుకు సమానతలు ప్రారంభంలో ఎంత ఉన్నాయి చూడండి. నగదుకు సమానతలు ప్రారంభంలో ఎంత ఉన్నాయి అంటే నగదు నిల్వ ప్రారంభంలో ఎంత ఉంది? 95,000. 95,000 నుంచి 6,000 తీసేస్తే ముగింపులో నగదుకు సమానతలు నిల్వ 89,000 వస్తుంది. అది ఆన్సరు. మీకు అర్థం కాకుండా ఉంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నీట్గా. మీకు అర్థమైనట్ట అర్థం కానట్ట రెస్పాండ్ కావాలి ఫస్ట్ దేనికైనా. మీకు నాకు అర్థమైంది అర్థం కాలేదు అనేది నాకు కొద్దిగా అర్థం కానప్పుడు నాకు తెలుస్తుంది, కానీ మీరు అడిగితే ఎవరెవరికి అర్థమైంది అర్థం కాలేదని నాకు క్లారిటీ వస్తుంది. రైట్, చూడండి మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి. వ్యవహార కార్యకలాపాల నుండి నగదు ప్రవాహము, దీంట్లో ఖాతాదారుల నుండి వచ్చినటువంటి నగదు 15,30,000, పంపిణీదారులకు ఉద్యోగులకు చెల్లించిన నగదు 13,26,000. ఈ రెండిట్లో మనకు ఇన్ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి అందుకని మనం కింద ఏం రాయాలి? వ్యవహార కార్యకలాపాల నుండి ఉద్భవించిన నగదు. తక్కువ ఉంటే వినియోగించింది అంటాము. ఇక్కడ పెరిగి ఎక్కువ ఉంది, ఇన్ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి వ్యవహార కార్యకలాపాల నుండి ఉద్భవించిన నగదు. సో కాబట్టి క్యాష్ రైజెస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ 2,04,000. దీంట్లో నుంచి లెస్ ఆదాయ పన్ను చెల్లింపు 75,000 తీసేస్తే మనకు వ్యవహార కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నికర నగదు క్యాష్, నెట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ 1,29,000 వచ్చింది. అలాగే పెట్టుబడి వ్యవహారంలో నుండి నగదు ప్రవాహము, భవనాలు కొనుగోలు అవుట్ఫ్లో కాబట్టి నికర పెట్టుబడుల్లో వినియోగించినటువంటి నికర నగదు కూడా ₹1,00,000. సో ఇక్కడ వరకు 2 తెలిసాయి. మూడవది చూడండి,
విత్త కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నగదు, విత్త కార్యకలాపాల్లో వచ్చినటువంటి నగదు కింద వాటా మూలధనము జారీ ₹1,00,000, తనఖా తీసుకున్నటువంటి అప్పు 40,000, ఈ రెండు ఇన్ఫ్లో అయితే రుణపత్రాల విమోచనం 75,000, డివిడెండ్ చెల్లింపు 1,70,000, మొత్తం 1,75,000. ఇన్ఫ్లో 1,40,000 ఉంది కాబట్టి 35,000 మైనస్ లో ఉంది కాబట్టి విత్త కార్యకలాపాల్లో వినియోగించిన నికర నగదు 35,000. రైట్. పైన ఉండేటువంటి 1,29,000 నుంచి అది ప్లస్, ఈ రెండు మైనస్లు 1,35,000 లెస్ చేస్తే ఇంకా -6,000 వస్తుంది. ఇది మనకు నగదుకు సమానములో నికర పెరుగుదల, నగదుకు సమానాల నికర పెరుగుదల. రైట్. దీంట్లో నుంచి మనము దీనికి నగదుకు సమానతలో ప్రారంభపు నిల్వని యాడ్ చేసుకున్నాం. 95,000 ఉంది. దీన్ని యాడ్ చేస్తే ముగింపు నిల్వ 89,000. అంటే 95,000 6,000 మైనస్ లో ఉండే మొత్తాన్ని లెస్ చేసుకుంటే ఇంకెంత ఉంది? ఎంత ఉంది? 89,000 ఉంది. ఇది లెక్క. దీనికి సంబంధించినటువంటి వర్కింగ్ నోట్ చెప్తాను, రాసుకోండి. ప్రాబ్లం అర్థమైంటే, మళ్ళీ అర్థం కాకుండా ఉంటే వర్కింగ్ నోట్ రాసుకున్న తర్వాత మళ్ళీ చెప్పమన్నా చెప్తాను, నో ప్రాబ్లము, డైరెక్ట్ మెథడ్ లో. ఓకేనమ్మా? దీనికి సంబంధించినటువంటి రెండింటికి వర్కింగ్ నోటు, మళ్ళీ ప్రత్యక్ష పద్ధతికి పరోక్ష పద్ధతికైనా వర్కింగ్ నోట్ ఒకటే కాబట్టి వర్కింగ్ నోట్ రాసేసుకోండి. ఓకేనా? ఓకే సార్. మీరు వేయగలిగితే రేపు పరోక్ష పద్ధతిలో వేయండి, లేకపోతే రేపు క్లాస్ లో నేను చెప్తాను. ఫస్ట్ వర్కింగ్ నోట్ రాసుకోండి. వర్కింగ్ నోట్ 1. ఏమి మిగతా వాళ్ళు ఎవరు అటెండ్ కాలేదే? బృందా, ఆర్మణి, రైట్. మొదటి వర్కింగ్ నోట్ 1, ఖాతాదారుల నుండి వచ్చినటువంటి నగదు లెక్కింపు. Calculation of cash receipts from customers. Cash receipts from customers. ఖాతాదారుల నుండి వచ్చినటువంటి నగదు లెక్కింపు. దాని కింద ఆదాయ నివేదిక ప్రకారం సేల్స్, ఆదాయ నివేదిక ప్రకారం సేల్స్ అకార్డింగ్ టు ఇన్కమ్ స్టేట్మెంట్ 15 లక్షలు. దీనికి యాడ్ 31/12/2004 రుణగ్రస్తులు 1,80,000 యాడ్ చేస్తే 16,80,000. మళ్ళీ లెస్ 31/12/2005 రుణగ్రస్తులు. ప్రారంభంలో ఉన్నటువంటి రుణగ్రస్తులు గత సంవత్సరం కాబట్టి చెల్లించుంటాం. ప్రస్తుత సంవత్సరానికి ఇంకా మనం 31/12/2005 లేదా 15 నాటికి ఇంకా చెల్లించలేదు కాబట్టి లెస్ చేశాం. సో కాబట్టి మనకు ఖాతాదారుల నుండి వచ్చినటువంటి నగదు 15,30,000. నెక్స్ట్ 2 వర్కింగ్ నోటు ఖాతాదారులకు మరియు పంపిణీదారులకు మరియు ఉద్యోగులకు చెల్లించినటువంటి నగదు లెక్కింపు. క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాష్ పేమెంట్స్ టు సప్లయర్స్ అండ్ ఎంప్లాయీస్. Calculation of cash payments to suppliers and employees. రైట్. దాని కింద ఆదాయపు నివేదిక ప్రకారం సంవత్సరానికి కొనుగోళ్లు, purchases as per income statement లేదా according to income statement.
10 లక్షలు 10 లక్షలు రాస్తున్నారమ్మా అరుణ్? రాస్తున్నాం సార్. ఓకే అమ్మా, రాసుకున్నాను. వెరీ గుడ్, రైట్. కాబట్టి దీనికి ప్రారంభంలో ఉన్నటువంటి రుణదాతలు యాడ్ చేసుకోండి. 31/12/2004 క్రెడిటార్స్ రుణదాతలు, క్రెడిటార్స్ 31/12/2004 రుణదాతలు 1,85,000. క్రెడిటార్స్ ఆన్ 31/12/2004 లేదా 14, మీ ఇష్టం, ఎట్ రాసుకోండి, పైన అట్ట పెట్టుకోండి. రైట్, 1,85,000 మొత్తం 11,85,000 లెస్ 31/12/2005 రుణదాతలు క్రెడిటార్స్ ఆన్ 31/12/2005 ఆర్ 15 1,05,000 లెస్ చేస్తే 10,80,000. 10,80,000 ఇది మొత్తము ఏ. నెక్స్ట్, ఆదాయపు నివేదిక ప్రకారం వేతనాలు. ఇదొక్కరవ రిమైన్. ఆ రెండు అర్థమై ఉంటాయి. ఇప్పుడు చెప్పే నోటు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రైట్, ఆదాయపు నివేదిక ప్రకారం వేతనాలు 40,000. యాడ్ 2004లో చెల్లించవలసిన వేతనాలు 3,000. 2004లో అవుట్ స్టాండింగ్ వేజెస్ ఇన్ 2004 3,000, 43,000 లెస్ 2005లో చెల్లించవలసిన వేతనాలు 2005లో చెల్లించవలసిన వేతనాలు 5,000 పోతే 38,000. దాన్ని నాటి వరకు పక్కన పెడదాం. అలాగే నెక్స్ట్, దీనికి ఈ 36,000కి యాడ్ చేసుకోండి. 38,000కి యాడ్ ఆదాయపు నివేదిక ప్రకారం ఇతర ఖర్చులు. ఆదాయ నివేదిక ప్రకారం ఇతర ఖర్చులు 2,05,000. ఆ 38,000 రెండు యాడ్ చేసుకోండి. మొత్తం టోటల్ కింద కొడితే 2,43,000. 2,43,000 దీనికి ముందుగా చెల్లించినటువంటి ఖర్చులు ఉన్నాయి. ముందుగా చెల్లించినటువంటివే మనము 2004లో చెల్లించినటువంటివి లెస్ చేయాలి. ముందుగా చెల్లించినటువంటి ఖర్చులు 2005లో అంటే ప్రస్తుత సంవత్సరం నగదు క్యాష్ ఫ్లో ఉంటుంది కాబట్టి ఇవి యాడ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ సర్దుబాటు ఇదే నేను ఆలోచించమంది మిమ్మల్ని. వేతనాలు 2004కి మనము యాడ్ చేసుకున్నాము, 2005 ఇంకా చెల్లించలేదు కాబట్టి లెస్ చేసాం. ఆడ వరకు అర్థమైంది. దానికి ఇతర ఖర్చులు యాడ్ చేస్తే 2,43,000 వచ్చింది. దీనికి ఏం చేసామంటే చూడండి, ఇక్కడ ముందుగా చెల్లించినటువంటి ఖర్చులు 2004లో ముందుగా చెల్లించినటువంటివి లెస్ చేయాలి. 2005లో ముందుగా చెల్లించినటువంటివి యాడ్ చేసుకోవాలి. ఎందుకని? 2005లో అంటే ప్రస్తుత సంవత్సరం చెల్లించాం కాబట్టి క్యాష్ అవుట్ఫ్లో జరుగుతుంది కాబట్టి మనం లెస్ చేసుకోవాలి. 2004వి గత సంవత్సరం చెల్లించినటువంటివి కాబట్టి మనం వాటిని లెస్ చేసుకోవాలి. ప్రస్తుత సంవత్సరం చెల్లించినటువంటివి యాడ్ చేసుకోవాలి. ఇది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది కొంచెం. కాబట్టి లెస్ 31/12/2014 ముందుగా చెల్లించినటువంటి ఖర్చులు 2004 ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఆన్ 31/12/2004 3,000 లెస్ చేస్తే 2,40,000. 2,40,000కి యాడ్ 31/12/2005 ఆర్ 15
ముందుగా చెల్లించినటువంటి ఖర్చులు 6,000 యాడ్ చేసుకుంటే 2,46,000. 2,46,000 ఇది బి. ఈ 2,86,000 బి. ఏ 10,80,000 వచ్చింది. ఏ ప్లస్ బి మొత్తం కలిపితే అంటే పంపిణీదారులకు ఉద్యోగులకు చెల్లించినటువంటి మొత్తం నగదు రెండు టోటల్ చేస్తే 10,80,000 ప్లస్ రాసుకోండి కింద. దాన్ని యాడ్ చేసిన తర్వాత వచ్చినటువంటి 2,86,000 ఎదురుగా మొత్తము బి అని పెట్టండి. అది మొత్తము దాని పక్కన అవుట్ సైడ్ దానికి ఎదురుగా ఉద్యోగులకు మరియు ఇతర నిర్వహణ ఖర్చులకు చెల్లించిన నగదు క్యాష్ పేమెంట్స్ టు ఎంప్లాయీస్ అండ్ అదర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 2,46,000 అది మొత్తము బి. దాని పక్కనే పెట్టండి. 2,46,000 పక్కన బి. రైట్. నెక్స్ట్ తర్వాత పంపిణీదారులకు మరియు ఉద్యోగులకు చెల్లించినటువంటి నగదు టోటల్ నగదు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 13,26,000. ఇప్పుడు ఈ 13,26,000 ఎలా వచ్చింది అనేది మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మనకు 10 లక్షలు ఇచ్చాడు కొనుగోళ్లు. దీనికి ప్రారంభంలో ఉన్నటువంటి రుణదాతలు యాడ్ చేసుకుని ముగింపు రుణదాతలు లెస్ చేస్తే 10,80,000 వచ్చింది. అలాగే వేతనాలు ఇచ్చినాడు. వేతనాలు మనకు 40,000 ఇచ్చాడు. ప్రారంభంలో ఉండేటువంటి చెల్లించవలసిన రుణదాత వేతనాలు యాడ్ చేసుకున్నాం. ముగింపులోటివి ఇంకా చెల్లించలేదు కాబట్టి లెస్ చేస్తే 38,000 వచ్చింది. ఈ 38,000కి ఆదాయ నివేదిక ప్రకారం ఇతర ఖర్చులు 2,05,000 ఇచ్చాడు. దాన్ని యాడ్ చేసుకుంటే 2,43,000 అయింది. దీంట్లో మళ్ళీ మనము ముందుగా చెల్లించినటువంటి ఖర్చులు ఉన్నాయి. ముందుగా చెల్లించినటువంటివి కాబట్టి ఇవి 2,004వి లెస్ చేస్తాము. 3,000 లెస్ చేసి అప్పుడు 2,40,000 వచ్చింది. 2,005వి ముందుగా చెల్లించినటువంటివి ఈ సంవత్సరం కాబట్టి అవి యాడ్ చేసుకుంటే 6,000 మొత్తం 2,46,000. ఆ 10,80,000 మొత్తం కలిపితే 13,26,000 మనకు రావడం జరిగింది. ఇది పంపిణీదారులకు మరియు ఉద్యోగులకు చెల్లించినటువంటి నగదు 13,26,000. రైట్. నెక్స్ట్ వర్కింగ్ నోట్ 3. టైం 10 నిమిషాలు దాటేసింది. ఏం కాదు, ఒకటి రాసుకోండి. ఎవరిది నెక్స్ట్ క్లాసు? అరుణ్, జ్యోతి. ఒక నోటే ఉంది. హలో, థర్డ్ నోట్ రాసుకోండి. ఫాస్ట్ గా రాసుకుంటున్నారమ్మా? రాసుకుంటున్నాం సార్. ఆదాయ పన్ను చెల్లింపు లెక్కింపు, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, calculation of income tax paid, a payment. రైట్. దీనికి మొదట దాని కింద సంవత్సర ప్రారంభంలో ఆదాయ పన్ను కోసం ఏర్పాటు, ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ఓపెనింగ్, $75,000. అలాగే యాడ్ సంవత్సరంలో పన్ను ఏర్పాటు, యాడ్ ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ డ్యూరింగ్ ది ఇయర్ 1,40,000, 2,15,000 లెస్ సంవత్సరం ముగింపులో పన్ను ఏర్పాటు లెస్ ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ క్లోజింగ్ బ్రాకెట్ లో 1,40,000 లెస్ చేస్తే మనము సంవత్సరంలో చెల్లించిన ఆదాయ పన్ను
75,000. సో ఇది వర్కింగ్ నోటు. మీకు క్లాస్ ఉన్నట్టు ఉంది, నాకు క్లాస్ ఉంది, వెయిట్ చేస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ రేపు క్లాస్ లో ఈ ప్రాబ్లం ఏదైనా అర్థం కాకుండా ఉంటాం, మీరు వేసి ప్రాక్టీస్ చేయండి, రేపు క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనమ్మా?